హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇవాల్టి వీడియోలో శిల్పారామంకి వచ్చామన్నమాట. శిల్పారామం చూపిస్తాను, చూడండి. ఇస్కాన్ నుంచి డైరెక్ట్ శిల్పారామం వచ్చామని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇది శిల్పారామం అన్నమాట. చూసారు కదా, పిల్లలకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలా బొమ్మలు బెలూన్స్తో ఇలా ఉన్నాయన్నమాట. ఎయిర్ ఆడుకునేవి ఇలాంటివి అనేసి ఫస్ట్ పిల్లలైతే ఇక్కడ ఎక్కుతామని చెప్పేసి వచ్చారు. ఫస్ట్ పిల్లల్ని కాసేపు ఇక్కడ ఆడిపించుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇక్కడైతే చాలా తక్కువగా వస్తున్నారు కాబట్టి జనాలు కాస్ట్ కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారనమాట. ఎంత చెప్పినా కూడా పిల్లలు అడిగిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఆడిపించాలి కదా. చూస్తున్నారు కదా, హేష్వి వచ్చేసి హేష్వి చాలా యాక్టివ్గా ఎక్కుతుందనమాట. సంజునే ఇంకా కొంచెం భయపడతాడు. హేష్వి సంజు ఎక్కేలోపే హేష్వి 2 times జారింది పైనుంచి ఎక్కి. తర్వాత అక్కడ ఆడిపించేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా చూపిస్తున్నారనమాట పిల్లలు. కాకపోతే ఇవి కొంచెం పిల్లలకి కళ్ళు తిరుగుతాయి అని చెప్పేసి అయితే మేము వద్దని చెప్పేసి తీసుకెళ్తున్నాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రోజుల తర్వాత ఇలా ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. పిల్లలకంటే ఉయ్యాళ్ళు మేమే చాలాసేపు ఎక్కువసేపు ఊగామన్నమాట. చాలా రోజుల తర్వాత కదా. మీకు నేను అవ్వ వాళ్ళ హోమ్ టూర్లో చెప్పానమాట. ఎప్పుడో మేము చిన్నప్పుడు మా పిన్ని ఉయ్యాల వేస్తే బాగా పై వరకు ఊగేవాళ్ళం అని చెప్పేసి, అలా బాగా అలవాటు ఉండడం వల్ల మాకు చాలా ఇష్టం అనమాట ఉయ్యాల ఊగటము. మొత్తం అంతా మేమే ఆక్రమించేసామన్నమాట ఇక్కడ ఉయ్యాలని. చూస్తున్నారు కదా, చాలాసేపు ఊగామన్నమాట ఉయ్యాలల్ని. మార్నింగ్ వచ్చేసి ఇంకా టిఫిన్ దోశ తిన్నామన్నమాట. తర్వాత ఇస్కాన్కి వెళ్ళాం కదా, ఇస్కాన్లో అక్కడ పెట్టిన ప్రసాదం తినేసేసి అయితే ఇక్కడికి వచ్చేసేసాము. ఇక్కడికే టైం అయితే చాలా 12 అలా అయిందనమాట. ఇంకా పిల్లలకి ఎక్కువ ఆకలిస్తుందేమో అని చెప్పేసి ఇంకా స్పీడ్ వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఉయ్యాలల్ని వదిలిపెట్టి రావాలనిపించట్లేదనమాట. చాలాసేపు అయితే ఉయ్యాల ఇలా ఊగామన్నమాట. నేనైతే చాలా స్పీడ్ ఊగామన్నమాట. ఎక్కుతావా? ఎక్కిస్తారా? తీసుకున్నావా పాప? దాదాపు చేయబట్టుకో. అమ్మ ముందర పోయింది, అమ్మ అదాడా తప్పదురా, చేయబట్టుకో తొడుకుపోతా అమ్మ కాడికి.
ఏ ఉండు. మెల్లగా ఊపినానా, మెల్లగా ఊపు. సంజు పట్టుకో, పైన పట్టుకోవాలి, పైన రే పైన పట్టుకోవాలరా కడ్డీ. చేతిలోది ఏంది సంజు? ఇక్కడ చూడు. చూసారు కదా, చాలాసేపు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు. సంజు అయితే అక్కడ ఊగింది సరిపోవట్లేదన్నమాట. మళ్ళీ షాముని తీసుకొని అక్కడికి వెళ్ళి సపరేట్గా ఊగుతున్నాడు అనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సంజు. తర్వాత సంజు చూసారా, ఇది ఎక్కుతా ఎక్కుతా అంటున్నాడు అనమాట. ఇది పెద్దవాళ్ళే పట్టుకోలేరు, నువ్వు అస్సలు ఎక్కలేవునా, అసలు నీకు కంట్రోల్ ఉండదు, నీకు అసలు మెయిన్ కూర్చోనికి కూడా సరిపోదు అని చెప్పేస్తే ఎలాగో ఓకే అన్నాడనమాట. చూస్తున్నారు కదా, వాడికైతే ఫుల్ హ్యాపీ అనమాట. దాన్ని చూసి దాన్ని అయితే ఎక్కాలనే ఫిక్స్ అయిపోయాడు. తర్వాత ఇంకా ఇది వద్దు అని చెప్పేసేసి పక్కనే చిన్నది అది ఉందన్నమాట, ట్రైన్ మాదిరిగా, అది ఎక్కిచ్చేస్తామని చెప్పేసేసి చెప్తే అప్పుడు సైలెంట్ అయ్యాడనమాట. చూసారు కదా, ఇది ఎక్కిచ్చేసాము. పిల్లల్ని అయితే దీంట్లో ఎక్కిచ్చేసామన్నమాట. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారనమాట. చూడండి, తర్వాత క్యామెల్ కూడా ఉన్నిందనమాట. క్యామెల్ కూడా చూపించారు, కాకపోతే అది హైట్లో ఉంటుందని చెప్పేసేసి అయితే మేమే వద్దని చెప్పేసేసి అయితే పిల్లల్ని దీంట్లో అయితే సైలెంట్గా కూర్చుంటారు కదలకుండా. పైగా వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఎక్కామనే ఫీలింగ్ ఉంటుంది కదా అని చెప్పేసేసి ఇది ఎక్కిచ్చేసామన్నమాట. స్లోగా తిరుగుతుంది, చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుందని చెప్పేసేసి ఇది ఎక్కిచ్చేసాము. పిల్లలకి తోడు మా దివ్యాన్ని కూడా ఎక్కిచ్చేసామన్నమాట. వాళ్ళని చూసుకోవాలి కదా, వాళ్ళే కూర్చుంటే కొంచెం కష్టం కదా. దన్ను చూడండి ఎంత బాగా నవ్వుతుందో. దన్ను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట ఈ దీంట్లో, ఈ వెహికల్లో వచ్చేసి. తర్వాత కొంచెం సేపు ఉన్న తర్వాత పిల్లల్ని కొంచెం సేపు ముందర కూడా కూర్చోబెట్టాలని చెప్పేసి అయితే స్టాప్ చేసి ఫ్రంట్లో కూడా కూర్చోబెట్టారనమాట. సంజు చూస్తున్నారా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సంజు. శిల్పారామం మేము ఇక్కడైతే ఇదే ఫస్ట్ అనమాట రావటము. మేము ఇంతకుముందు సంజు పుట్టకముందు కడపకి వెళ్ళామన్నమాట. కడపలో శిల్పారామం అయితే చాలా బాగుండింది. దాంట్లో ఇంకా షాపింగ్ చేయటానికి చిన్న చిన్న ఏవైనా తీసుకోవటానికి అలా షాపింగ్ మాల్స్ మాదిరి చిన్న చిన్నవి అలా పెట్టారనమాట. అక్కడ మనకి కావాలనుకుంటే అవి చెక్కవి అలా వుడ్తో చేసినవి ఉంటాయి కదా, చలాక్ అని చెప్పేసేసి గరిటెలు, స్పూన్లు, ఇంకా మొత్తం బ్యాగ్లు ఇలాంటివంతా తీసుకోవడానికి ఉండేవి అనమాట. ఇక్కడైతే జస్ట్ పిల్లలకి ఆడిపించటానికి మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరే కనీసం ఏదైనా తినటానికి కానీ, ఇప్పుడంటే ఈ కరోనా సిచ్యువేషన్ కాబట్టి తినటానికి అలా ఏం లేవేమో తెలీదు. మేము వెళ్ళినప్పుడైతే మాత్రము పిల్లలకి కనీసం ఏదైనా తీపిద్దాం అనుకున్నా కూడా ఏవీ లేవన్నమాట. వాటర్ కూడా మేము తీసుకుపోయిన బాటిల్ కూడా వాటర్ కూడా అయిపోయాయి అన్నమాట. ఫుల్ బాటిల్ తీసుకుపోయినా కూడా పిల్లలు ఇలా బాగా ఆడారు కదా, అలసిపోయి వాటర్ బాటిల్ అంతా ఫినిష్ చేసేసారనమాట. కాకపోతే ఎవరైనా రావాలనుకుంటే మాత్రము
బాగా అన్నీ తీసుకొని వాటర్ కానీ పిల్లలకి ఏదైనా స్నాక్స్ కానీ తీసుకొని కంపల్సరీ మర్చిపోకుండా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడైతే ఏవి లేవన్నమాట. అలాంటి ఫుడ్ ఐటమ్ కానీ ఏదైనా వాటర్ దొరకడం కానీ అలాంటిది ఏది లేదనమాట ఇక్కడ. మీరు రావాలనుకుంటే శిల్పారామము అనంతపురంలో ఉన్న శిల్పారామంకి ఫుడ్ కానీ వాటర్ కానీ మీరే తెచ్చుకోండి స్నాక్స్. చాలామంది అయితే మేము అనుకోకుండా వచ్చాం కదా, ఇంకా 2-3 ఫ్యామిలీస్ వచ్చారనమాట. వాళ్ళు ఫుడ్ అంతా తెచ్చుకొని మార్నింగ్ వచ్చి బాగా ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. మొత్తం అక్కడే తినేసేసి మేము వెళ్ళేసరికి బాగా లంచ్ టైం అయిందనమాట. మేము ఇస్కాన్కి వెళ్ళాం కదా, అందువల్ల కొంచెం లేటే అయిందనమాట. అలా అయితే మొత్తము వాళ్ళు 2 ఫ్యామిలీస్ బాగా ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. లంచ్ అంతా తెచ్చుకొని ఒక 2-3 ఫ్యామిలీస్ అలా కలిసి వచ్చారనమాట. అలా ఏదైనా ప్రిపరేషన్ చేసుకొని ఫుడ్ అలా తెచ్చుకుంటే మాత్రం ఫుల్ బాగా ఎంజాయ్ చేయొచ్చు తినేసిన తర్వాత కూడా పిల్లలకి. తర్వాత ఇక్కడ సరస్వతి వాటర్ ఫౌంటైన్ అంట. ఇక్కడ చాలా బాగుంది చూడటానికి, కాకపోతే అంత నీట్గా లేదనమాట. ఇక్కడ కూడా చూద్దామని చెప్పేసి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా చాలా ఉందన్నమాట చూడటానికి. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా మేము నడవటానికి ఓపిక లేక ఇంకా జస్ట్ ఇక్కడి వరకు స్టాప్ చేసామన్నమాట. ఇంకా బ్యాక్ వెళ్తే చాలా ఉందంట. ఇంకా తర్వాత అక్కడ వాటర్స్ జలకన్య అని చెప్పేసి అలా ఏవేవో ఉన్నాయంట. మేము ఇంకా జస్ట్ అడిగి తెలుసుకున్నాము అంతే. ఇక్కడ వచ్చేసి ఇది విలేజ్ మ్యూజియం అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే బొమ్మలు సేమ్ మనుషులు ఎలా ఉంటారో ఎలా కూర్చొని ఉంటారో సేమ్ అలాగే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి రచ్చబండ, ఇలా ఇక్కడ మనుషులు ఎలా అయితే అలా అరుగు మీద కూర్చుంటారో సేమ్ అలాగే ఉన్నారనమాట. ఇక్కడ చూడండి అలా చెక్కటం అనమాట శిల్పాలని. మేమైతే అసలు ఇవి చూస్తుంటే చాలా బాగుండిందనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెక్కతో చేసే బొమ్మలు అనమాట. ఇక్కడ సోది చెప్పేవాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి అలా ఎద్దులతో గానిగా తిప్పుతారు కదా, అది చూడటానికైతే అన్ని బొమ్మలు తాకితే గిన పాడైపోతాయి కదా మొత్తము. మామూలుగానే తాకడానికి పెడితే ఇంకా మనం ఊరికే ఉండరు కదా వచ్చిన వాళ్ళు ఎవరు, అందుకని చెప్పేసి మొత్తం ఇలా కవర్ చేశారనమాట అవతలికి వెళ్ళకోకుండా. చాలా బాగుందన్నమాట. ఎందుకంటే టచ్ చేస్తే గిన ఇంకా ఏవి మిగలవు కదా అక్కడ ఉన్నవి. జనం మామూలుగానే ఏదైనా పెట్టారంటే దాన్ని ఏ రకంగా పాడు చేయాలా అనే చూస్తారు, కానీ నీట్గా పెట్టడానికి అయితే ట్రై చేయరనమాట. దీనికి ఒక్కదానికి మాత్రం ఇలా బాగా చుట్టూ లోపలికి రాకోకుండా చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చేనేత, సేమ్ మనుషులు ఎలా మగ్గాలు నేస్తారో అలాగే ఉన్నాయన్నమాట అక్కడ బొమ్మలు కూడా. ఇక్కడ చూసారు కదా గంగిరెద్దు అనమాట, చాలా బాగున్నాయి. ఏం పాప నిద్రపోతుందా? దాని మీదే ఆయన నవ్వుతున్నాడు. చూసారు కదా పాపం పిల్లలకైతే అంతా శిల్పారామం అంతా తిప్పి నడిపించేసరికి ఫుల్ ఆకలి దాహం ఎక్కువైపోయిందనమాట.
అందుకని చెప్పేసేసి మా హేష్వి అయితే పాపము నీళ్ళు తాగుతా అని ఏడుస్తూనే ఉంది పాపము. కాకపోతే అక్కడ ఏవి లేవన్నమాట. తర్వాత ఒకటి అక్కడ షర్బత్ షాప్ ఒకటి చిన్న బండి మాదిరిగా పెట్టుకుంటే అక్కడ తాపించామన్నమాట. అప్పుడు తాగిన తర్వాత ఇలా హార్స్ ఎక్కించామన్నమాట. కొంచెం సేపు వాళ్ళకి మోజు తీరుతుంది కదా పాపము. క్యామెల్ అంటే ఎలాగో ఎక్కించలేదు అని చెప్పేసేసి హార్స్ అయితే ఎక్కించామన్నమాట. హార్స్ ఎక్కిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశారనమాట హేష్వి సంజు. హార్స్ అయితే ఒక్క రౌండే అనమాట, అలా వెళ్ళాడు ఇలా వచ్చాడనమాట, కాసేపు మాత్రమే. బాబు దగ్గరికి రాని బాబు, ఫోటో తెచ్చుకుంటా. ఇదో బాబు, ఉండు ఫోటో తీసుకున్నా. గుర్రం బయటకి ఎత్తుకిట్టి అట్లే ఉండు. అడ్డం ఎత్తు పాప, ఫోను స్ట్రైట్ గా కాదు, వీడికి వచ్చే. చూసారు కదా, జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాడనమాట. ఒక్కొక్కరికి 30 రూపీస్ అన్నాడు. కాకపోతే మేము ఇద్దరికి 50 ఇస్తామని చెప్పేసేసి ఎక్కించాము. శిల్పారామం మొత్తం చెప్తాడా? కొంచెం సేపు అది దిక్కు బాబు చెట్లకి. అట్లన్నా తీసుకొని ఊరికే వీడియో తీసుకుంటా. దిగాకండ్రి. ఒక్క రౌండే కదా, ఇంకొక రౌండ్ వేయి బాబు, వీడియో తీసుకుంటా అన్నా కూడా లేదంటే లేదని చెప్పాడనమాట. మేము అందుకని నవ్వుతూ దిగద్దండి, అట్లే కూర్చోండి అని నవ్వుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా. తర్వాత అయితే ఇంకా ఇక్కడ చూసారా, సేమ్ శ్రీకృష్ణుడు మనం ఇస్కాన్లో ఎలాగైతే గుడి ఉందో సేమ్ అలాగే ఇక్కడ హార్స్, గుర్రాలు, రథము, శ్రీకృష్ణుడు ఉన్నారనమాట. అరే ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీకృష్ణుడే కనిపిస్తున్నాడు కదా అనేసి అయితే అనుకున్నాము. అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి తర్వాత మొత్తం అంతా తిరిగేసరికి కాళ్ళు కొంచెం నొప్పిగా, అలాగే ఫేస్ అంతా కొంచెం వాడిపోయినట్లుగా అలా ఉన్నిందనమాట. చాలా అనీజీగా అనిపించి కాసేపు ఇలా నీళ్ళల్లో కాళ్ళు కడుక్కొని తర్వాత ఫేస్ కూడా వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. అలా మొహం మీద కొన్ని వాటర్ వేసుకుంటుంటే చాలా బాగుండిందనమాట, చల్లగా. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం ఫుల్ ఎండ ఎక్కువ ఉన్నిందనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఎండ ఎక్కువగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మేమైతే ఇలా కాసేపు కాళ్ళు కడుక్కొని బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఫుల్ అంతా తిరిగేసేసాం కదా, ఇంకా చాలా బాగా ఆకలిగా ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి, అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్ వెళ్తున్నాం అనమాట. మెయిన్ మనమైతే ఉండగలం, పిల్లలు ఉండలేరు కదా అని చెప్పేసి స్పీడ్గా వెళ్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. ఇక్కడ మాకు ఈ పిల్లలైతే బాగా అడ్డం వచ్చారనమాట. చాలాసేపు కాసేపు జరగండి నాన్న అన్నా కూడా వినలేదు అస్సలు. సర్లే ఇంకా వాళ్ళు అంతా కడుక్కున్న తర్వాతనే చేసుకోవచ్చు అని చెప్పేసి కాసేపు నిలబడి అలాగే ఉన్నాం అనమాట. శిల్పారామం అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం గడ్డితో శిల్పారామం అని రాశారనమాట. దీన్ని కూడా ఇలా వీడియో తీసుకున్నాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.